ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు సంచలనాలు, ప్రజల మధ్య చర్చ, రాజకీయ పార్టీలు కూడా ఒకంత ఆందోళనకు గురవుతూ ఉంటాయి. రిపబ్లిక్ డే రోజున గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రసంగం అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జనసేనతో సంప్రదించకుండా 2 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాడు. అరకులోను మండపేటలోను. మండపేటలో ఉండే అక్కడ జనసేన తరపున పోటీ చేద్దామని ఆశిస్తున్న అభ్యర్థి అక్కడుండే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకి బంధువే. అక్కడ ఉన్నదేమో వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆయనకి సోదరుడు వరుస అయ్యే వేగుళ్ళ లీలాకృష్ణ. ఆయన షాక్కు గురయ్యాడు. అసలు ఎవరికి చెప్పకుండా ఈ వేగుళ్ళ లీలాకృష్ణ జనసేన అధినేతకు చాలా దగ్గర సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో కూడా 20% ఓట్లు, 35,000 ఓట్లు వచ్చినాయి. 19 నుంచి నేటి వరకు కూడా డబ్బు ఖర్చు పెట్టి తన నియోజకవర్గమే కాక తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఇక వేగుళ్ళ లీలాకృష్ణ తన బృందంతో వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన అక్కసంతా వెలిపుచ్చాడు. ఇక మరి నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను ప్రోత్సహించాలి కదా. సరే, చంద్రబాబు నాయుడు 2 ప్రకటించాడు, నేను కూడా 2 ప్రకటిద్దామని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాదరహితంగా ఉండే రాజోలు, రాజానగరం ఎలాగో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెడదామనే ఆలోచన లేదు. ఆ విధంగా సమస్యపోయింది. ఇది ఇలా ఉంటే మరుసటి రోజు 27 జనవరి శనివారం మంచి ముహూర్తం దొరికింది, ఈరోజే నా ప్రచారం ప్రారంభిస్తున్నామని విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే 2014లో బీజేపీ తరపున పోటీ చేసి బీజేపీ పార్టీ శాసనసభ పక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు అక్కడ సెంటిమెంటు విశాఖపట్నంలో ఉండే వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ప్రచారాన్ని ప్రారంభించాడు. ఆయనతో పాటు విశేషం ఏంటంటే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు బీజేపీ నాయకుడు కాశీరాజు లాంటి పెద్దలు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమము, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు దీన్ని చూస్తే విశాఖ నార్త్లో బీజేపీతో పొత్తు దాదాపు ఖరారనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని వాళ్ళ సర్వేల ద్వారా తెలుసుకుంది. కనుక జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే గతంలో మాదిరి 2014లో మాదిరి అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. ఎంపీల సీట్ల సంఖ్యను, ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యను అప్పటికంటే పెంచుకోవచ్చు అనే ఆలోచనతో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు. లాంఛనంగా ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడమే తరువాయి. అయోధ్యకి ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. అయోధ్యలో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించారు, విశ్వ హిందూ పరిషత్ పెద్దలతో చర్చించారు. ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో అంత బిజీగా ఉండి కూడా పక్కకు పిలిచి కొద్ది నిమిషాల పాటు
ఆయనతో ఏకాంతంగా చర్చించడం, ముచ్చటించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు ఖరారనే సంకేతాలు ఇస్తుంది. అందువల్లనే బీజేపీ వాళ్ళతో పొత్తు సీట్లు చర్చించాలి కనుక తెలుగుదేశం, జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించటం లేదు. ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో ప్రకటించారు, చెరొక 2. వాటి వల్ల బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు. బీహార్ రాష్ట్ర పరిణామాలు. అక్కడుండే నితీష్ కుమార్ యాదవ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత. ఆయన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ 5వసారి 4 సార్లు బీజేపీతో ఎన్డీఏ కూటమితో తెంపుకుని మళ్ళీ ఇప్పుడు 5వసారి కలవటానికి రంగం సిద్ధమైంది. 28 జనవరి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తూ ఈసారి ఎన్డీఏ అంటే బీజేపీ, జేడీయూ కూటమి ముఖ్యమంత్రిగా ఆయన 8వసారి ముఖ్యమంత్రిగా గత 20 ఏళ్ళగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అంటే దాన్ని బట్టి చూసేది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు అనేది ఉండదు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు నానా మాటలు మాట్లాడుతుంటారు, తిడుతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నాడు. మీరు నన్ను తిట్టుండొచ్చు, రాజకీయాల్లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడు కనుక మీరు నన్ను తిట్టారు, మీ బాధ్యత కింద, డ్యూటీ కింద తిట్టారు, మీరు రండి, మిమ్మల్ని ఆదరిస్తాను. మీలో ఎవరైతే పట్టుత్వమైన నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉందో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాను, జనసేన పార్టీకి రమ్మని ఆహ్వానించాడు. 4 సార్లు విడిపోయి మళ్ళీ 5వసారి కలవటం. విడిపోవటం అంటే ఏదో భార్యాభర్తల విడాకులు లాంటిది కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉన్నాడు కనుక ఒక 6 నెలలు కలిసి ఉంటారు, మళ్ళీ 6 నెలలు బయట ఉంటారు, మళ్ళీ కలుస్తుంటారు. నితీష్ కుమారే అసలు ఇండియా కూటమి ఏర్పాటు చేసిందే నితీష్ కుమార్. ఆయన చైర్మన్ కావాలని ఆశించాడు. కాంగ్రెస్ పార్టీ అది సాధ్యపడలేదు. దానివల్ల ఆయన మల్లికార్జున ఖర్గేని ఇండియా కూటమి చైర్మన్గా పెట్టడం వల్ల నితీష్ ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు, అందువల్ల బయటకు వచ్చాడు. ఇప్పుడు దేశమంతా అందరికీ అర్థమైపోయింది, రాజకీయ పార్టీలందరికీ, మోదీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు. 303 సీట్ల నుంచి బీజేపీ 350 సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి 400 పైగా లోక్సభ సీట్లు గెలుస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరాలని అనుకుంటారు, కానీ ఓడిపోయే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆ పక్కన ఉండాలని ఎవరు కోరుకోరు. ఏ విధంగా 4 సార్లు విడిపోయి మళ్ళీ 5వసారి కలిసినట్టుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 2 సార్లు కలిసింది, 2 సార్లు విడిపోయారు. వాజ్పేయి ఉండగా ఒకసారి కలిశారు, మోదీ ఉండగా ఒకసారి కలిశారు, 2 సార్లు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి కలవడానికి ఏం అభ్యంతరం ఉండదు. ఈ గతంలో ఏదో ఒకరినొకరే అనుకున్నారు కదా అంటే అది తూచి. రాజకీయాల్లో ఇప్పుడు మాట చెప్పాలంటే బొత్స సత్యనారాయణ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ మంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా విమర్శించాడు. అవన్నీ పార్టీ చెప్పిందండి నేను చేశానంటాడు. మళ్ళీ బొత్స సత్యనారాయణ పార్టీ మారి వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే మళ్ళీ స్వగృహానికి వెళ్ళినప్పుడు అవన్నీ తూచే. కనుక గతంలో ఏయో మాటలు అన్నారని పట్టించుకోరు. ప్రస్తుతం బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు 2018లో జరిగిన సంఘటనలు, మాటలు, ఆ డైలాగులు, ఒకరినొకరు నిందించుకోవటం, దూషించుకోవటం అన్నీ కూడా మర్చిపోతారు. కనుక నితీష్ 5వసారి కలిశాడు, చంద్రబాబు నాయుడు 3వసారి కలుస్తాడు. భారతీయ జనతా పార్టీకి 0 కొట్టే కంటే
4 లోక్సభ సీట్లు పోటీ చేసి 13 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి ఇక్కడ ఎంతో కొంత పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో, బీజేపీ పెద్దలతో చర్చించి అక్కడి నుంచి త్వరలో బీజేపీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తుందని అధికారిక పత్రికాముఖమైన ప్రకటన త్వరలో వెలువడబోతూ ఉంది. ఇదిలా ఉంటే దేశంలో పద్మవిభూషణ్ అంటే 2వ అత్యున్నత పురస్కారం. భారతరత్న నంబర్ 1, నంబర్ 2 పద్మవిభూషణ్. అలాంటి పద్మవిభూషణ్ మెగాస్టారు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వము ఆయనకి ఆ పురస్కారం ఇచ్చి గౌరవించటం, తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలను భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షిద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది పార్టీ.